వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అది ఆల్రెడీ అందరూ చూసాం, మీ అందరికీ తెలిసినటువంటిదే. సో దాన్ని చాలా రకాలుగా డీకోడ్ చేసాం. ఆ డీకోడింగ్లో పక్కన పెట్టేసినటువంటి ఒక పాయింట్ని, అలాగే అందులో ఉన్నటువంటి ఒక జ్ఞాన గుళికని ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాం. ఏంటంటే నేను జెన్జీ గురించి మాట్లాడారు, అలాగే కాక్రోచెస్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో మేము కూడా కాక్రోచెసే అన్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే, దానికి కౌంటర్లు లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి. 2 ఏళ్ల పరిపాలన కార్యక్రమ సభలో ఆయన ఏ విధంగా జెన్జీ అనుకున్నారు. జెన్ ఆల్ఫా కూడా వచ్చేసిందిట. ఏముంది, ఆల్ఫా బీటా గామా ఇంకా ఉన్నాయి కదా, ఈ లెక్కలని చెప్పుకుంటూ వెళ్ళిపోతే అందరూ వచ్చేసినట్టే. అది ఆయనకి తెలియాలి. సరే, ఈ డిఎస్సి నియామకాలు వీటన్నిటికీ సంబంధించి మొన్న అధికారులు, అలాగే అజయ్ జైన్ గారు వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి అవకతవకలు ఎక్కడ జరిగాయి రండి, నేను మీ దగ్గరే ఉన్నా, రండి ఎక్కడ అలాగ జరిగింది చూపించండి అని చెప్పి విలేకరులందరికీ కూడా ఛాలెంజ్ ఇస్తారు. మీ దగ్గర రండి అబ్బా, నేను ఉన్నాను, చూసుకుందాం, ఖచ్చితంగా చూపిస్తాం, మేము ఏమేమి జరిగింది అనేది మేము కూడా చూపిస్తాం, మీరు కూడా ఎక్కడ అక్రమాలు జరిగాయి చూపించండి అన్నారు. సరే, అది అయ్యింది. అంతకుముందు ఒక 30 మందిని కూర్చోబెట్టుకొని నిన్న కూడా మళ్ళీ వాళ్ళనే తీసుకెళ్ళి డిఎస్సి అంటే ఇదేదో జరిగిపోయింది, 16,000 ఉద్యోగాలు కూడా అంబక్కి అందులో అమ్మేసుకున్నారు, అక్రమాలు చేశారు, ఇది అని మాట్లాడినటువంటి ఆ ప్రాసెస్లో ఇంకొక అత్యద్భుతమైనటువంటి జ్ఞానగుళికని ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ జ్ఞానగుళిక మీకోసం. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చాం అనుకో, ఇంక కూడా అవసరంలా. డిఎస్సి ఎగ్జామ్ ఎలాగూ లేదు, డిఎస్సి ఎగ్జామ్ ఎలాగో రాయాల్సిన పనుల, డిగ్రీ కూడా ఉండాల్సిన పనుల. 5 ఏళ్ళు నీకు టైం ఇస్తా, 5 ఏళ్ళలో నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో నువ్వు డిగ్రీ పాస్గా అంటున్నాడు. చూసారుగా, మేము కూడా కాకరొచ్చాం అనుకో, ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చాం అనుకో, ఇంక కూడా అవసరంలా. డిఎస్సి ఎగ్జామ్ ఎలాగూ లేదు అంటే ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే పుట్టిందో అది ఈ నీట్ ఎగ్జామ్స్ వీటికి సంబంధించి లీకేజ్లు అయ్యాయి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ఇది అన్న ఒక దాంతో పుట్టాయి. అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అనేది చాలామంది అంటున్నటువంటి విషయం. రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇదంతా కూడా ఉన్నారు ఇది అని. బట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, దిప్కే ఒప్పుకోవట్లేదు. మా వెనకాల రాజకీయ ఎజెండాలు ఉన్నాయని కాదు, ఇదంతా ఓన్లీ జెన్జీ ఉద్యమం తప్పితే ఇంకోటి కాదని చెప్తున్నాడు. సరే, బాగానే ఉంది. ఏపీలో మరి ఈయన ఎందుకు కాక్రోచ్ కింద మారారో తెలియట్లేదు. ఆ కాక్రోచ్ కింద మారాలి, దానికి ఒక రెవల్యూషన్ ఉండాలి అంటే 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళు కూడా మేము కాక్రోచ్లు అంటే ఏమనాలి? ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు. ప్రజలు ఎన్నుకోలేదు, మేము యువతమి, మేము బాధ్యతాయుతంగా బయటకు వచ్చాం, మార్చాలని వచ్చాం అన్నటువంటి వాళ్ళు సరే, వాళ్ళని సమర్థించవచ్చు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇక్కడ ఈయన్ని ఎందుకు సమర్థించాలి? బికాస్ 11 సీట్లు ఉన్నప్పటికీ కూడా, ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ కూడా ఆయన కనీసం అసెంబ్లీలో కాలు కూడా పెట్టట్లేదు, చర్చించట్లేదు. ఇచ్చినటువంటి సమయంలో చర్చించవచ్చు కదా కనీసం. ఈ మాటలు చెప్పేవేదో ఆ మావిగనను ఇంకోటనో అవన్నీ అక్కడ చెప్పొచ్చు కదా. లేదు, బయట మాత్రమే చెప్పాలి. అలాంటి వాళ్ళు కాక్రోచ్ అనిపించుకోవడానికి ఏమైనా ఉందా? అందుకే ప్రజలు 11 హిట్లు కొట్టారు. సరే, అది పక్కన పెడదాం. తర్వాత ఈ డిఎస్సికి సంబంధించి మాట్లాడుతూ ఇంకొక జ్ఞానగుళిక ఇప్పుడు ఫైనల్గా అది మనం కోట్ చేద్దాం. డిఎస్సి పనిలే, డిగ్రీ కూడా అవసరంలే. 5 ఏళ్ళు నేను ఉద్యోగం ఇచ్చేస్తా, ఉద్యోగం ఇచ్చిన తర్వాత 5 ఏళ్లలో నువ్వు డిగ్రీ సంపాదించుకో. ఓ ఎగ్జామ్ పెట్టేస్తాను, ఆ ఎగ్జామ్ రాసేసి ఉద్యోగం ఇచ్చేస్తా, తర్వాత డిగ్రీ నువ్వు పాస్ అవుతావా నీ ఇష్టం. అది అంటే ఇలాంటి టీచర్లు తయారు చేస్తారు ఆయన. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఉద్యోగాలు ఇవి డెఫినెట్గా. అంటే మా ఓటర్లు మాకున్నారు అనేటువంటి స్లోగన్ ఉంది కాబట్టి అలాగా ఇక్కడ మా కోర్సులు మావి, మా ఉద్యోగాలు మావి, మా పంధా మాది, మా ఎజెండా మాది అన్నట్టుగా చెప్తున్నారు. ఏమనాలి దీన్ని? అంటే మీరేం చదువుకోక్కర్లేదయ్యా, ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేసేయండి, వచ్చేసి ఈ డిగ్రీలు వగైరా అవసరం లేదు, హ్యాపీగా మీరు పని చేసుకుంటూ వెళ్ళండి, నేను పని చేయించుకుంటాను మీతోటి. ఈ 5 ఏళ్లలో మీరు పాఠాలు చెప్పకపోయినా పర్వాలేదు, ఈ 5 ఏళ్ళు ఉద్యోగం చేసుకుంటూ మీరు డిగ్రీలు పూర్తి చేసుకోండి కావాలంటే. ఎవరికి పాఠాలు చెప్పిస్తారు? ఎవరికి చెప్పిస్తారు? ఏబిసిడీలు చెప్పిస్తారా ఎల్కేజీ వాళ్ళకి? ఇదా? ఇందుక మొత్తం రాష్ట్రం అంతా కూడా చూడాలి. ఇంకేముంది, మనం విప్లవంలోకి వచ్చేస్తున్నాం. జెన్జీ, జెన్ ఆల్ఫా, జన్ బంగాళదుంప, జన్ కాకరకాయ, జన్ బెండకాయ, జన్ తొండకాయ, జన్ టమాటా అన్నీ పెట్టండి వరుసగా. ఇలా ఉంది. మరి ఇలాంటి ఒక ఆలోచనతోటి విద్యా వ్యవస్థను మార్చడానికని, లేదంటే ఇంకోటి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనాలి? అప్పుడేమో ఇంగ్లీష్ మీడియం అన్నారుగా, మరి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దా? పేద పిల్లలకి, ఇది పెత్తందారులకి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం అది ఇది అన్నారు కదా. ఇంగ్లీష్ నేర్చుకోకూడదా వాళ్ళు అని చెప్పి ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా పెట్టించారు కదా, ఇంకా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు కూడా పెట్టించారు కదా. ఎప్పుడేమైపోయింది? సో ఒక క్లారిటీ అనేది లేదు. ఒక పక్కన డిఎస్సిలో అవకతవకలేని లేవు అని అభ్యర్థులే చాలా స్పష్టంగా చెప్తున్నారు.
ఎందుకంటే మొన్న కూడా అనుకున్నాం, ఉన్నవి 16,000 చిల్లర ఉద్యోగాలు, లక్షలాది మంది అపీర్ అయ్యారు, మెరిట్ లిస్ట్ ప్రకారం చాలా క్లియర్గా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి దీంట్లో అవినీతి జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయి ఏదో ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ బయటపెట్టి చేస్తున్నటువంటిది. అసలు అది అవునా కాదా అనేది కూడా ఇప్పటికీ వాళ్ళు వెళ్ళి కేసు నమోదు చేయడం కానీ ఇంకోటి ఏది చేయలేదు. ఒకవేళ అది నిజమైతే కేసు నమోదు చేసేవాళ్ళు కదా, ఆ నెంబర్కి సంబంధించో ఇంకోటో, అది కూడా చేయలేదు వీళ్ళు. ఇప్పుడు వచ్చి ఈయన దగ్గర మాట్లాడారట, అందుకని ఇప్పుడు విప్లవం తీసుకొచ్చేసినట్టు కొత్తగా చెప్తున్నారు. ఈయన మార్కు ఉద్యోగాలు ఏంటంటే డిగ్రీ అక్కర్లేదు, డిఎస్సి కూడా అవసరం లేదు, ఉద్యోగం వచ్చేసిన తర్వాత అప్పుడు కావాలంటే చేసుకో, నేను ఇచ్చేస్తాను, నీకు హ్యాపీగా ఉద్యోగం ఇచ్చేస్తాను. ఇలాంటి నిర్ణయాలకు కాదా ప్రజలు పక్కన పెట్టింది? అయినా కూడా మారకుండా ఇంకా ఇలాంటి మాటలే మాట్లాడతాము, ఇలాంటివే చేస్తాము అంటే ఏం చెప్పాలి? సో ఈ జ్ఞానగుళిక మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.